శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున ఏ గ్రహాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. అందరికీ కూడా జాతకంలో ఏ గ్రహం బాగులేకపోతే ఏ రోజు పూజించాలి అంటే గ్రహాలన్నింటిలో కూడా మొట్టమొదటి గ్రహం సూర్యుడు. ఈయన్నే రవి అని కూడా అంటారు. మన జాతకంలో రవి బాగులేకపోతే ఆదివారం నాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నమస్కారం చేసుకోవడం, ఆ రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి అక్కడ గోమాత ఉంటే గోధుమలు గోమాతకి సమర్పించడం, లేదా గోధుమలు కేజింపావు ఎర్రని వస్త్రంలో వేసి ఆ యొక్క బ్రాహ్మణుడికి కానీ ఏదైనా దేవాలయంలో పురోహితుడికి కానీ దానం చేసడం వల్ల, అదేవిధంగా ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఆదిత్య హృదయం చదువుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం. కాబట్టి రవి బాగులేకపోతే శిరో సంబంధమైన బాధలు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, అదేవిధంగా ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా వృధా ఖర్చులు అయిపోతూ ఉండడం, ఇలా చాలా రకాలైనటువంటి కష్టాలు బాధలు అనేవి మనకు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చెయ్యాలా అంటే కాదు. మీ యొక్క జాతకాన్ని చూపించుకుని ప్రస్తుతం రవిదశ నడుస్తోంది అంటే అందరికీ చెడుగా ఉండదు రవిదశ. కొంతమందికి యోగిస్తుంది, కొంతమందికి బాధిస్తుంది. యోగించిన వాళ్ళు కూడా మరింత యోగాన్ని రావడం కోసం ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం, ఆదిత్య హృదయం 11 సార్లు చదువుకోవడం, అదేవిధంగా ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భాస్కరాయ నమః ఈ యొక్క నామాలు పఠించడం వల్ల కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మనకి సూర్యుడి యొక్క అనుగ్రహం ఎందుకు కావాలి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే సూర్యనారాయణమూర్తి. మనం వృత్తిలోనైనా వ్యాపారంలోనైనా ఏ పనిలోనైనా కూడా మనం బాగుండాలి అంటే మనకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అనేవి ఉండాలి. కాబట్టి ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధించాలి. కాబట్టి సూర్యుడిని ఆరాధించేవారు ఆదివారం నాడు ఎర్రని వస్త్రాలు ధరించండి. అవకాశం ఉంటే ఎర్రని పువ్వులతో నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి, అక్కడ నవగ్రహాల మధ్యలో ఉంటాడు సూర్యుడు, అక్కడికి వెళ్ళి కొంచెం గోధుమలు అక్కడ వేసి ఎర్రని పువ్వులతో ఆ సూర్యనారాయణమూర్తిని పూజించి 9 సార్లు కానీ 18 సార్లు కానీ 27 సార్లు కానీ అక్కడ ప్రదక్షిణ చేసి ఓం సూర్యాయ నమః అని నమస్కారం చేసుకోండి. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కార్యేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి యజమానస్య ఆత్మపీడోపశాంతయే. కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి. ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుని గోధుమలు దానం చేయండి. అదే గోధుమలు ఆవుకి సమర్పించండి. ఎర్రని వస్త్రాలు ధరించండి. అవకాశం ఉన్నారు ఎర్రని వస్త్రాలు దానం చెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల ఆదిత్య హృదయం 11 సార్లు ఉదయాన్నే చదువుకోవడం వల్ల ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం కింద ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఆ సూర్యుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుని సాయంత్రం భోజనం చేయడం అనేది ఒక ఉపవాసంలో ఒక పద్ధతి. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఆదివారం నాడు చేస్తారో వాళ్ళకి జాతకంలో రవిగ్రహం బాగులేకపోతే మంచి స్థితిలోకి వచ్చి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి రవిగ్రహం బాగులేని వారు ఆదివారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి గోధుమలు అక్కడ వేసి ఎర్రని పువ్వులతో పూజించి బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేయండి. అదే ఎర్రని వస్త్రాలు దానం చేయండి, లేదా ఎర్రని వస్త్రాలు కట్టుకుని సూర్య భగవానుడిని ఆరాధించండి. అదేవిధంగా గోధుమ నూకతో కానీ గోధుమ పిండితో చేసిన పదార్థాలు కానీ
ఎవరికైనా ఒక 5గురికి కానీ 11 మందికి కానీ పిల్లలకైనా పేదవారికైనా ఆ యొక్క గోధుమతో చేసినటువంటి ప్రసాదాన్ని తయారు చేసి ఈ సూర్యనారాయణమూర్తికి కానీ మీ ఇంట్లో దేవుడి దగ్గర కానీ నైవేద్యం పెట్టి ప్రసాదంగా మీరు స్వీకరించండి, ఎవరికైనా పెట్టండి. ఇలాగా గోధుమతో సంబంధించినటువంటి ప్రసాదాన్ని చేయడం వల్ల, గోధుమలు దానం చేయడం వల్ల, గోధుమలు ఆవుకు పెట్టడం వల్ల, ఎర్రని వస్త్రాలు దానం చేయడం కానీ ధరించడం కానీ, ఎర్రని పువ్వులు సూర్యనారాయణమూర్తికి సమర్పించడం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగి మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు తప్పకుండా కలుగుతాయి. మీ జాతకంలో సూర్యగ్రహం అనుకూలంగా ఉండి మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఆదివారం నాడు జాతకంలో రవిగ్రహం బాగులేని వారు ఈ విధి విధానాలు పాటించి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు ఎప్పుడూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఓం ఆదిత్యాయ నమః. స్వస్తి.